जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జై మా లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో ఈరోజు మనం 146వ శ్లోకం నుంచి చదువుకుందాము. క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గదాత్రి సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక, క్షరం అంటే నశించున్నది, అక్షరం అంటే నశించనిది. జీవ జగత్తులు ఉపాధులతో కూడినవన్నీ కూడా నశించేవి, అయితే వీటిలో ఉన్నది కూడా దేవియే. అక్షర రూపంలో అంటే వీటిలోని చైతన్య రూపంలో క్షరం కానీ శక్తిగా ఉన్నది దేవియే. అంటే అనేకంగా కనిపిస్తున్న వీటన్నిటిలో ఉన్నటువంటి ఏక చైతన్యం అని అర్థం. సర్వలోకేషి, సర్వలోకాలకు నియామకురాలు. జీవుల సంస్కారాలను కర్మలను తెలుసుకుని దానికి అనుగుణమైనటువంటి ఉపాధులను కల్పన చేస్తూ ఆ ఉపాధులను నడిపించినది కాబట్టి సర్వలోకేషి. విశ్వధారిణి, విశ్వాన్ని ధరిస్తోంది, భరిస్తోంది, పోషిస్తుంది. ఇక భూమాత రూపంలో కూడా ఉన్నది కాబట్టి విశ్వధారిణి. త్రివర్గధాత్రి, 3 వర్గాలను ఇచ్చినది అంటే ధర్మ అర్థ కామాలు ఇచ్చింది అని. ఇక సహజంగా ప్రకృతిలో ఉండేది సామ్య అంటే సమంగా ఉండటం, వృద్ధి పెరగటం, క్షయం తరగటం, ఈ 3 లక్షణాలను ఇచ్చున్నది అని. శుభగా, శుభగా అంటే అందరితోటి భజింపబడింది అని ఒక అర్థం. భగం అంటే ఐశ్వర్యం, మహాత్మ్యం, జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, వీరత్వం, ప్రయత్నం, సంకల్పం, శోభ, ధర్మం, సూర్యుడు భగుడు అంటారు, ముక్తి అని పర్యాయ పదాలు ఉన్నాయి. వీటన్నిటిని కల్పించినది అని. ఇవన్నీ ఎక్కడికక్కడే వీటిలో విశిష్టతలు ఉన్నాయి. బాహ్య సంపదకి అయితే ఐశ్వర్యం అంటాం, అలా గొప్పదనాన్ని మహాత్మ్యం అంటాం. జ్ఞాన వైరాగ్యం అనేది సన్యాసులకు, యశస్సు ప్రతిభావంతులకు, వీరత్వం ధీరులకు, ప్రయత్నశీలత్వం సంకల్పం తీసుకోగలగటం, శోభ ప్రకాశం, ధర్మం, సూర్యుడు ముక్తి అంటే ఇవన్నీ కూడా వీటిలో అన్ని రకాల సౌభాగ్యాలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ ఇచ్చినది శుభగా. త్ర్యంబక, 3 కన్నులు కలది. దేవి మహాత్మ్యంలో కూడా చెప్పబడింది, ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతున సర్వ పాపేభ్యో కాత్యాయని నమో నమః అని. అమ్మ 3 కన్నులు అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇక త్ర్యంబక అంటే 3 కాలాలను దర్శించే తల్లి అని చెప్పుకోవచ్చు, లేదా 3 అంబల రూపంలో ఉన్నది అంటే కాళీ, దుర్గా, సరస్వతులుగా ఉన్నది కాబట్టి త్ర్యంబక అని చెప్పబడింది, త్ర్యంబక అని చెప్పబడింది. త్రిగుణాత్మిక, 3 గుణాలతో కూడినది అని. సత్వరజ స్తమో గుణాలు. సత్వరజస్తమో గుణాత్మిక జగద్రూపిణి మాయా అని చెప్పారు. ఈ త్రిగుణాత్మక శక్తిని మనం కారణ బ్రహ్మం అని చెప్తున్నాం. దీని నుంచి
కార్యరూపమైనటువంటి కార్యబ్రహ్మ అంటే ప్రపంచం ఏర్పడింది. తర్వాతి శ్లోకం. స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూపా ప్రియవ్రత. స్వర్గాపవర్గద, స్వర్గము అపవర్గము ఇచ్చినది. దుఃఖస్పర్శ లేనటువంటి సుఖాన్ని స్వర్గం అని చెప్తాము. అపవర్గం అంటే పా వర్గము లేనిది. పావర్గం అంటే పాప బాపమ అంటే వీటిని దేనికి సూచిస్తున్నారంటే పా అంటే పాపపుణ్యాలు, ఫలము, బా బంధము, భా భయము, మా మరణము, ఇవి లేనిదే అపవర్గం. అంటే ఈ 5 లేని స్థితి ఏది? మోక్ష స్థితి. అమ్మ స్వర్గాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది అని ఇక్కడ చెప్పబడింది. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష అన్నారు. అంటే భోగం ఎక్కడుందో అక్కడ మోక్షం లేదు. యత్రాస్తి మోక్షో నచ తత్ర భోగ, ఎక్కడ మోక్షం ఉందో అక్కడ భోగం లేదు. కానీ త్రిపుర సుందరి మాత స్వర్గ అపవర్గాలు రెండింటినీ ఇస్తోంది. ఎలా? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యఫలం అయ్యాక మరలా మనం భూమి మీద జన్మించాలి. అయితే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభి జాయతే అని చెప్పారు. యోగ భ్రష్టులైన వారు అంటే ముందు జన్మల్లో భగవంతుని ఆరాధించారు, పాపం చేయలేదు, కానీ భగవంతుడే కావాలని పట్టుపట్టలేదు. అటువంటి వారు ఈ జన్మలో దేనికి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగి సులువుగా మనస్సు భగవదోన్ముఖం చేసుకునే అవకాశాన్ని అమ్మ కల్పిస్తుంది. ఆ విధంగా ప్రయత్నిస్తున్న వారికి మోక్షం కలగవచ్చు, లేదా అమ్మ క్రమముక్తిని ప్రసాదించడం ద్వారా అపవర్గాన్ని ఇస్తుంది. అందుకని స్వర్గాపవర్గద అని చెప్పారు. శుద్ధ అవిద్యా మాలిన్యం లేనిది అని. అవిద్య అంటే జాగతిక జ్ఞానం లేదా అజ్ఞానం. ఈ అజ్ఞానం మాయ వలన ఏర్పడుతుంది. మాయకు ఆశ్రయం త్రిగుణాలు. శుద్ధ అంటే మాయాజనిత త్రిగుణాల యొక్క వికారాలకు లోను కానీ నైర్మల్య స్థితి. సృష్టిలో మనం అనుభవించే సుఖాలన్నీ కూడా దుఃఖ స్పర్శలోనివి. దుఃఖం దోషం వలన కలుగుతుంది. శుద్ధం అంటే ఏ దోషము లేనిది అని. జపా పుష్ప నిభాకృతి, జపా పుష్పం వంటి ఎర్రని రంగు కలది. ఇంకొక అర్థం, జపం వికసించినప్పుడు అంటే మంత్రజపం శుద్ధతతో చేయగా ఆ మంత్ర ప్రకాశం మంత్ర దేవతగా రూపొందుతుంది. దాన్ని జపం వికసించడం అని అంటున్నారు. ఇదే జపా పుష్ప నిభాకృతి. ఓజోవతి, సర్వేంద్రియాలకు బలాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఓజస్సు. కామరాగ దోషాలు అంటని బలాన్ని ఓజస్సు అని అంటాము. యద్బలం కామరాగ వివర్జితం ఐశ్వర్యం జగద్విధారణ సామర్థ్యం. ఏ బలమైతే కామరాగాలు లేదో, గొప్ప ఐశ్వర్యం లాంటిదో దాన్ని ఓజస్సు అంటారు. అది సర్వజగత్తును పట్టి నడిపించగల ఈశ్వర శక్తి. అమ్మ శుద్ధ బ్రహ్మచర్య శక్తి గలది కాబట్టి ఆమె ఓజోవతి. ద్యుతిధర, ద్యుతి అంటే ప్రకాశం. శరీరానికి ప్రకాశాన్ని ఇచ్చేది ఓజస్సు. ఓజస్సు అనే ఈ అష్టమ ధాతువు వల్ల మిగిలిన 7 ధాతువులు మనలో నిర్వహించబడుతున్నాయి. ఓజో రూపంలో ప్రకాశాన్ని పట్టి ఉంచినది కాబట్టి ద్యుతిధర అని చెప్పారు. యజ్ఞరూప, యజ్ఞమే తన రూపంగా కలది. యజ్ఞం అంటే త్యాగపూర్వకంగా అంటే సమర్పణ భావంతో చేసే కర్మ. అమ్మవారు స్వయంగా చితగ్నికుండంలోంచి ఉద్భవించింది కాబట్టి అమ్మ యజ్ఞరూప అయింది. ఇక సృష్టి అంతా కూడా యజ్ఞం వల్లనే నడుస్తుంది. యజ్ఞం వల్ల మేఘాలు, మేఘాల వలన వర్షం, వర్షం వలన అన్నం, అన్నం వలన జీవనం. కనుక యజ్ఞం వల్లనే ఈ సృష్టి అంతా కొనసాగుతుంది. ఈ యజ్ఞకర్మలు వేదాల వలన తెలియజేయబడ్డాయి. వేదం బ్రహ్మం నుంచి వచ్చింది కనుక బ్రహ్మం యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉంది అని అన్నారు. అందుకనే యజ్ఞ భావన సృష్ట్యాదిలోనే చేయబడింది అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. యజ్ఞాల్లో ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ, తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ
యతయ సంశిత వ్రతా అని భగవద్గీతలో వివిధ రకాలైనటువంటి యజ్ఞాలని చెప్పబడ్డాయి. ఏ కర్మ అయినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ ప్రతి కర్మ కూడా యజ్ఞమే అవుతుంది. ప్రియ వ్రత, ప్రియమైన వ్రతము చేయనది అని. అమ్మకి ప్రియ వస్తువు శివుడు, అందుకనే ఆమె సదాశివ పతివ్రత అయింది. ఇక వ్రతాలను ఇష్టపడినది కూడా ప్రియ వ్రత అని చెప్తారు. ఏ దేవతా వ్రతమైనా అది అమ్మకి ప్రియమైంది. తరువాతి శ్లోకం. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమ ప్రియ. దురారాధ్య, ఆరాధించుటకు మిక్కిలి కష్టమైనది అని. అమ్మ నామాల్లో మనం చెప్పుకున్నాము, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే ఎవరి మనసు ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అవ్వకుండా నిగ్రహించబడి అంతరంగంలో దేవిని కొలవడానికి ప్రయత్నిస్తుందో వారితో చక్కగా కొలవబడుతుందట. అందుకనే అమ్మని సుఖారాధ్య సుఖకరి అని కూడా చెప్పారు. కానీ ఎవరైతే మనోనిగ్రహం అనేది లేకుండా ఉంటారో అది సాధకునికి చాలా కష్టం కనుక దురారాధ్య అని చెప్పబడింది. అతి కష్టంతో ఆరాధింపబడింది అని చెప్పబడింది. అంటే అనేక జన్మల సుకృత ఫలితంగా అమ్మను ఆరాధించే భాగ్యం కలుగుతుంది. దురాదర్శ, ఎదుర్కోవడం చాలా కష్టమట. ఎంతో బలవంతులైన దేవతలను ఓడించిన రాక్షసులు దేవిని ఎదుర్కోలేకపోయారు. మమ మాయా దురత్యయ, నా మాయను ఎదుర్కొనటం అతిక్రమించడం కష్టమని భగవద్గీతలో కూడా చెప్పబడింది. అయితే ఎవరైతే అమ్మకు శరణాగతులు అవుతారో భక్తి చూపుతారో అమ్మవారికి కట్టబడుతుంది. లేని వారికి అమ్మని ఎదుర్కోవటం చాలా కష్టం. పాటలీ కుసుమ ప్రియ, ఎర్రని పుష్పాలను ఇష్టపడినది. తెలుపు ఎరుపు రంగు కలిపినటువంటి గులాబీ పుష్పాలను అని కూడా చెప్తారు. అంటే గులాబీ వర్ణంలో ఉన్నటువంటి పుష్పాలను ఇష్టపడుతుంది అని. మహతి, మహ ఇతి తద్బ్రహ్మ సాత్మ, గొప్పదని ఏది చెప్పబడిందో అది పరబ్రహ్మము. అంటే ఇక్కడ అమ్మ పరబ్రహ్మ స్వరూపిణి అని. నారదుని యొక్క వీణకు కూడా మహతి అని పేరు. అంటే వీణలో నాదమైనది అని కూడా చెప్పుకోవచ్చు. మేరు నిలయ, మేరువు విశ్వచక్రానికి ఆధారం. జ్యోతిర్మండలాలన్నీ కూడా ఈ శక్తిని ఆధారంగా చేసుకుని తిరుగుతూ ఉంటాయి. విశ్వ నిర్వహణ శక్తులైనటువంటి దేవతలు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ కేంద్ర శక్తి దేనివల్ల పనిచేస్తుందో ఆ తల్లి మేరు నిలయ. అంటే అమ్మ మేరు పర్వతం మీద ఉండి శక్తిని కలుగజేస్తుంది. మేరు దండం అంటే మన శరీరంలో నాడీ దండం. దీని యొక్క శిఖరం సహస్రారం. ఆ సహస్రారంలో ఉంది కాబట్టి మేరు నిలయ. ఇంకా మేరు అంటే ఉన్నతమైనది, మహిమగలది, స్థిరమైనది, శక్తి గలది, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అమ్మవారి నవావరణ మంత్రాన్ని మేరు అంటారు. అంటే దాని నుంచి సర్వమంత్రాలు వచ్చాయి. షోడశ నిత్యాలకు శ్రీచక్రానికి ఐక్యభావం చేస్తే దాన్ని మేరు ప్రస్థానం అంటారు. మేరు పర్వతంపై ఆసీనటువంటి అమ్మని మేరు నిలయగా ధ్యానించడానికి ఏ విధంగా చెప్తున్నారంటే, మేరు పర్వతాన్ని రథంగా, 4 వేదాలను వాటి చక్రాలుగాను, 4 పురుషార్థాలు గుర్రాలుగా, ఆనంద ధ్వజంతో కరిగిన బంగారు వర్ణంలో ఉన్నటువంటి రథంలో పరబ్రహ్మ అయినటువంటి శివునితో బిందుపీఠంలో కూర్చొని ఉంది. ఆమెయే బ్రహ్మచారిణి మేరు నిలయ అని చెప్పి వర్ణించబడింది. మందార కుసుమ ప్రియ, మందార కుసుమాలపై ప్రీతి కలది. కల్పవృక్షం యొక్క కుసుమాలను మందార కుసుమాలు అంటారు. భూమిపై తెల్ల జిల్లేడు కుసుమాలను కూడా మందార కుసుమాలని చెప్తారు. తరువాతి శ్లోకం. వీరారాధ్య విరాడ్రూప విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య, వీరులు అంటే దీక్ష తీసుకుని సాధనకు సిద్ధమైన వారు, వీరితో ఆరాధించబడుతుంది కాబట్టి వీరారాధ్య అయింది. పూర్ణ దీక్షాపరులను కూడా వీరులు అంటారు.
ఇక అహం మమ అనే అభిమానరహితులైనటువంటి సాధనలో పటుత్వం కలిగినటువంటి యోగులు జ్ఞానులతోటి ఆరాధింపబడుతుంది కాబట్టి వీరారాధ్య అని చెప్పబడింది. విరాట్ రూప, విరాట్ అంటే విశ్వబ్రహ్మాండాలుగా ఉన్నటువంటి అమ్మ స్వరూపం. విరజ అంటే విగత రజ అంటే మాలిన్యము లేనిదని సాధారణ అర్థం. విశిష్టమైన రజము, రజము అంటే అణువు లేదా బీజశక్తి అని ఇంకొక అర్థం. అంటే అన్నిటికీ మూల కారణమైందని ఇంకొక అర్థం. విశ్వతోముఖి, విశ్వము అన్ని వైపుల ముఖం కలది అంటే అన్ని వైపుల నుంచి కూడా అన్నీ గ్రహించగలది అని. సర్వజ్ఞురాలు, ఆమె యొక్క జ్ఞానం సంపూర్ణం ఇక్కడ, అందుకని విశ్వతోముఖి అన్నారు. అంతా తానైనటువంటి తల్లి. విశ్వంగా ఉన్నది ఆమె శరీరం, విశ్వంలో నిండి ఉన్నది, ఈ విశ్వానికి అతీతంగా ఉన్నది ఆమె తత్వం, అది శుద్ధ రూపం. ఆ శుద్ధ రూపాన్ని మనం దర్శించుకోగలగాలి. ప్రత్యేక రూప, ప్రత్యేక అంటే వెనుకకు తిరగటం అంటే అంతర్ముఖత్వం. పరాముఖం అంటే బయటకు ఉండటం. మనస్సుకు బహిర్ముఖం అంటే ఇంద్రియాల వైపు పరుగు తీయటం అనేది సహజంగా ఉంది. దీన్ని నిగ్రహించి అంతర్ముఖం చేసినప్పుడు అమ్మని దర్శించగలుగుతారు. అంటే పరమాత్మయే ప్రత్యేగాత్మగా అందరిలోనూ విరాజిల్లుతోంది. పరాకాశ, పర అంటే ఉత్కృష్టమైన అతీతమైన ఆకాశమే తానైంది అని. అంటే పంచభూతాల్లో ఒకటైన ఆకాశాన్ని మనం భూతాకాశం అంటాం. ఈ సమస్త జీవకోటి ఈ ఆకాశంలోనే, ఈ ఖాళీ ప్రదేశంలోనే ఉంది. అయితే ఈ ఆకాశానికి దేనితో ఆధారమై ఉందో దానిపైన ఉన్నటువంటి ఆకాశాన్ని దాన్ని పరాకాశం అంటారు. దీన్నే ఖం అనే అక్షరంతో సూచిస్తారు. ఖం అంటే పరబ్రహ్మ పదార్థం. పరమే వ్యోమన్ అన్నప్పుడు కూడా ఈ ఆకాశమే చెప్పబడింది. ఇదే కేవల చైతన్య చిత్శక్తి లేదా చిదాకాశం. ఇదే మనలో ఉన్నది దహరాకాశం. మన హృదయ ఆకాశాన్ని దహరాకాశం అంటారు. ఆజ్ఞాచక్రం నుంచిక సహస్రారం వరకు ఉన్న స్వరూపాన్ని కూడా పరాకాశం అని చెప్తారు. ప్రాణద, ప్రాణాలు ఇచ్చినది. పరాకాశం నుంచి వస్తున్నటువంటి చిక్శక్తి ప్రధాన నాడి అయినటువంటి సుషుమ్న ద్వారా సర్వనాడులకు ప్రసరించి శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. అందుకని అమ్మని ప్రాణద అన్నారు. అలానే ఆకాశం నుంచి ఉద్భవించినటువంటి సూర్యశక్తి నుండి ప్రాణశక్తి ప్రసరించి ప్రపంచాన్ని బ్రతికిస్తుంది. ఈ సూర్యునికి ఆధారం పరాకాశం. ప్రాణస్య ప్రాణ అంటే మనకి ప్రాణాలకి అంటే కదలిక కలిగించేది ఏదైతే ఉందో అది ప్రాణానికి ప్రాణం. ఆ ప్రాణం చిచ్చక్తి. ప్రాణరూపిణి, ముఖ్య ప్రాణరూపంగా ఉంది. ముఖ్య ప్రాణం అంటే సుషుమ్నా నాడి యందు సంచరించేది. అంటే మనకు తెలియకుండానే మన లోపల శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. అమ్మ హంసరూపిణిగా ప్రాణానికి మూలమైనటువంటి శ్వాసని నడుపుతుందన్నమాట. అందుకని అమ్మను ప్రాణరూపిణి అన్నారు. తర్వాతి శ్లోకం. మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యధూః త్రిపురేషి జయత్సేనాని స్త్రీ గుణ్యా పరాపరా. మార్తాండ భైరవారాధ్య. మార్తాండ భైరవుడు అంటే సూర్యభగవానుడు. ప్రజానాం ప్రాణ అని సూర్యభగవాన్ చెప్పుకుంటున్నాము. అంటే ప్రాణశక్తికి కేంద్రమైనటువంటి సూర్యునితో ఆరాధించబడుతోంది. సృష్ట్యాదులు దేవిని ఆరాధించి సూర్యుడు శక్తిని పొందాడు. అలాగే శ్రీమన్నగరంలో 22-23 ప్రాకారాల మధ్యలో మార్తాండ భైరవ మండలంలో చక్షుస్మతి ప్రకాశిని అనే శక్తులతో కూర్చుని నిత్యం సూర్యుడు అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటాడని ఆర్యాద్విషత్తులో చెప్పబడింది. మంత్రిణి న్యస్త రాజ్యధూః, రాజ్యభారాన్ని మంత్రిణీ దేవతలకు అప్పగించినది అని. అమ్మవారి నుంచి వచ్చిన శక్తులే శ్యామల వారాహి దేవతలు. వారాహిదేవిని దండనాయికగాను, శ్యామలాదేవికి తన ముద్రికను ఇచ్చి మంత్రిణీదేవిగాను చేసింది. భక్త రాజ్యాన్ని పరిపాలించే దేవి శ్యామలాదేవి.
త్రిపురేషి. శ్రీచక్రంలో షోడశవన్ చక్రాన్ని సరవసా పరిపూరక చక్రం అంటారు. అక్కడ ఉన్న తల్లి పేరు త్రిపురేషి. ఇక సూర్య చంద్ర అగ్ని మండలాలు త్రిపురాలు, వీటికి ఈశ్వరి కాబట్టి త్రిపురేషి. బిందు మండల వాసిని అయినటువంటి అమ్మ మొదటి త్రికోణం త్రిపురం కనుక అమ్మ త్రిపురేషి అని చెప్పారు. ఇంతేకాకుండా స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనే మన ఈ త్రిపురాలకు కూడా ఈశ్వరి కాబట్టి త్రిపురేషి. త్రిపురేశ్వరుని పత్ని కాబట్టి త్రిపురేషి. జయసేన, జయించే లక్షణాలు ఉన్నటువంటి సేనలు కలది. భండాసురుని చంపడానికి బయలుదేరినటువంటి అమ్మ సేన గురించి ఇక్కడ చెప్తున్నారు. సంపత్కరి, అశ్వారూఢాదేవి, ఇక వారాహి, శ్యామలదేవులు వీరందరూ కూడా జయసేనలు. ఈ దేవతా మంత్రాలన్నీ కూడా సేనలు. ఇవి విజయాన్ని చేకూరుస్తాయి. అంటే మనలోని భండాసురుడు వంటి అంతఃశత్రువుల్ని ఇవి జయిస్తాయి. అజ్ఞానం, ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి మంత్రాలు ఇవి. అందుకని ఈ మంత్రాలనే సేనగా అమ్మను జయసేన అని చెప్తున్నారు. నిస్త్రైగుణ్య, 3 గుణములు లేనిది అని. అమ్మ జ్యోతి స్వరూపం. దాని ముందు గుణములు అనే రంగు అద్దాన్ని ఉంచితే వాటి గుండా జ్యోతి ప్రసరించి ఏ రంగు ఉందో ఆ రంగును ప్రకాశింపచేస్తుంది. కానీ జ్యోతికి ఎటువంటి రంగు లేదు. ఇదే నిస్త్రైగుణ్య. పరాపర. పర అంటే పరబ్రహ్మం, అపర అంటే ప్రపంచం. అమ్మ ఈ 2 రూపంలోనూ ఉంది. అంటే రెండిటిలోనూ ఉన్న చైతన్య రూపం. పరమాత్మగా చైతన్య రూపమైనవన్నీ అంటే ద్వైతంలో అయినా అద్వైతంలో అయినా పరమాత్మ చైతన్యం పరాయింది, జీవ ప్రపంచంలాగా ఉన్న చైతన్యం అపరాయింది. ఈ రెండిట్లోనూ భాషిస్తోంది కాబట్టి పరాపర అని చెప్పబడింది. ఇక్కడితో 150 శ్లోకాలు పూర్తయ్యాయి. జై మా.